పార్టిసిపెంట్ ఈ రోజు శ్వేత గారు. శ్వేత గారిని పిలిచేద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ శ్వేత గారు, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్వేత గారు. నిజంగానే శ్వేత లాగే గదగదగా మెరిసిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫస్ట్ పార్టిసిపెంట్ మీరే ఈ రోజు. చక్కగా బాగా చేయండి వంట. సో ఇక్కడ బాగా చేస్తేనే నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అవుతారనమాట. ఓకే, ఇంతకీ ఏ రెసిపీ ఎంచుకున్నారండి? నువ్వులతో పులిహోర. నువ్వులతో పులిహోర. ఓకే, సో నువ్వుల పులిహోర తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నువ్వుల పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు పావు కప్పు, బియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, వేరుశనగ పలుకులు పావు కప్పు, జీడిపప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 2, పసుపు చిటికెడు, చింతపండు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. శ్వేత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో పులిహోర అంటే ఇంకా మనం పోపు పెట్టుకుంటే చక్కగా రెడీ కదా. సో దీనికి నువ్వులు ఏమైనా ముందు గ్రైండ్ చేసుకోవడం కానీ అలా ఏమైనా చేసుకోవాలా? యాక్చువల్గా ఫస్ట్ ఒక 100 గ్రామ్స్ నువ్వులు తీసుకోవాలండి. ఓకే, ఈ 100 గ్రామ్స్ నువ్వుల్ని మనం నూనె లేకుండా పాన్ లో వేయించాలి. వేస్తే మనకి గుర్తు ఏంటంటే ఇది కొంచెం ఉబ్బినట్టు ఉంటాయి. ఓకే, అప్పుడు పట్ల ఆడుతుంటే మనకు తెలిసిపోతుంది. ఉబ్బినప్పుడు ఉన్నప్పుడు మనం కట్టేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఎండుమిరపకాయలు 100 గ్రామ్స్ కి మీకు ఒక 4 ఎండుమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు 2 ఎల్లుల్లిపాయలు, ఇంకా కొంచెం తగినంత ఉప్పు. ఓకే, ఉప్పు తగినంత ఉప్పు అన్ని కలిపి మిక్సీ పట్టాలి. సో మిక్సీ పట్టి దాన్ని ఇలా పౌడర్ లా చేసి నేను ఆల్రెడీ మిక్సీ పట్టి తీసుకొచ్చాను. సో నువ్వులు ఇంకా ఎండుమిర్చి కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకొని కొద్దిగా ఉప్పు వెల్లుల్లి కలిపేసి దాన్ని పొడి చేసి పెట్టుకున్నారు. సో ఈ పొడి మీ పులిహోరలో వాడుతున్నారా? అప్పుడు పులిహోరలో. ఓకే అండి, స్టార్ట్ చేసేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా తాలింపు వేసుకోవడానికి వెళ్ళొచ్చు. ఓకే, సో కాంపిటీషన్ లో అంటే ఇంకా సింపుల్ రెసిపీ చూస్ చేసుకున్నారు కదా. యాక్చువల్గా నువ్వులంటే ఈ రోజుల్లో ఎవరు వాడట్లేదు మేడం. సో ఏంటంటే కొత్తది ఈ జనరేషన్ వాళ్ళకి పరిచయం చేసినట్టు ఉంటుందని పోపేసారా? అంటే అఫ్ కోర్స్ సింపుల్ రెసిపీస్ టేస్టీగా ఉండకూడదు అని ఎక్కడ రూల్ లేదు. కాకపోతే కాంపిటీషన్ అనేటప్పటికి అందరూ ఏదో కొద్దిగా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటారు కదా బాగా. మనం మర్చిపోతున్నారు ఇప్పుడు జనరేషన్ అని నేను ఇలా కొంచెం మార్చాను. పచ్చిమిరపకాయలు ఓకే, కొంచెం కరివేపాకు, వేరుశనగ గుళ్ళు. ఓకే, వేరుశనగ గుళ్ళు, పోపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి వేసి మామూలుగా ఇక్కడికి తీసేయచ్చు. కొంచెం వేగాలి కదా ఈ కొంచెం వేగాలి. ఓకే, సో హరితేజ పోపు వేగాలి ఒక ఫాస్ట్ వెళ్ళొచ్చి తొందరగా చిట్కాకి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? వేణు గారు. చిట్కా చెప్పండి. ఫ్లోరింగ్ తుడిచేటప్పుడు పెనాయిల్లో కళ్ళు వేస్తే తెల్లగా వస్తుంది. ఫ్లోర్ బాగా తెల్లగా వస్తుంది. ఓకే, నైస్, మంచి టిప్ చెప్పారండి. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో శ్వేత గారు మామూలుగా దీంట్లో కలిపేస్తున్నాను. కలిపేసేయండి. మీరు అసలు పులుసులో దాంట్లో పసుపు వేయలేదు, పులిహోరలో విడిగా వేస్తాను. కొంచెం జీడిపప్పుకి తగినంత నూనె పోసి వేయించు. ఓకే, సో మరి నీరజ గారు నువ్వుల పులిహోర ఎప్పుడన్నా టేస్ట్ చూసారా? మొదటిసారి వింటున్నాను హరితేజ. వింటున్నారు మొదటిసారి? మొదటిసారి వింటున్నాను. అండ్ నాకు ఏమనిపిస్తుంది అంటే మంచి హెల్దీ ఫుడ్ లాగా అనిపిస్తుంది. నువ్వు టేస్ట్ చేసావు ఎప్పుడన్నా? నేను ఎప్పుడు చేయలేదు. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. నువ్వుల పులిహోర ఎప్పుడు ఇప్పుడు మేము చూపిస్తాం మీకు. ఓకే, అయిపోయిందండి. జీడిపప్పు కూడా వేసేసారా? జీడిపప్పు వేసేసాను. నెక్స్ట్ నువ్వుల పొడి, మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి. ఓకే, ప్యాన్లో వేస్తే మీకు బాగా కలుస్తుంది అనుకుంటా. అదంతా ప్యాన్లో వేసేసేయండి, ఈజీగా కలుపుకోవడానికి. దీంట్లోనే చింతపండు పులుసు, కొంచెం పసుపు. ఇంకా దీనికే మంట అక్కర్లేదండి? అవసరం లేదండి. ఓకే, సాల్ట్ ఉప్పు తగిన. సో ఇప్పటిదాకా ఎందులో కూడా ఉప్పు వేసుకోలేదు కదా, పౌడర్ నువ్వుల్లో వేసేసాను. నువ్వుల్లో వేసేసాను, చింతపండులో వేయలేదు. సో అన్నానికి సరిపడా వేసేస్తున్నారా? ఓకేనండి, సర్వ్ చేసేసుకుంటారా? ఓకే, నువ్వుల పొడి సరిపోతుందా? కొంచెం వేస్తారా?
ఓకేనండి, సరిపోతుందా? ఇంకా సరిపోతుంది. ఎస్, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. పైన కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఓకే, సరిపోతుందండి, చాలు. ఓకే, బాగుందండి, బాగా ట్రై చేశారు కార్వింగ్. అయ్యి బాగుంది ఇది కూడా. వేడివేడిగా నువ్వుల పులిహోర రెడీ అయిపోయింది. మరి మన జడ్జెస్ టేస్ట్ చూసే ముందు పులిహోర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నువ్వుల పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపుల్లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ముందుగా వేయించిన నువ్వులు, వేయించిన ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వేరుశనగ పలుకులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి అన్నంలో వేసి కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేయించి అన్నంలో కలుపుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న నువ్వుల పొడి, చింతపండు పులుసు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నువ్వుల పులిహోర రెడీ.